నాకు ఇంకొకరు నాకేమీ బంధువు కాదు, అందులో నాకు ఎవ్వరూ బంధువులు లేరు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అంతవరకే చెప్తాం. పొగిడితే నాకు వచ్చేది లేదు, ఉన్నది చెప్పాలి కదా. మరి ఆలింగనం చేసుకొని వెళ్ళటంలో ఆంతర్యం ఏమిటి అనేది ఒక్కసారి మనం లోతుగా గమనిస్తే, 3 పార్టీల యొక్క కలయిక కదా. కలిసినప్పుడు మరి ఇన్నాళ్ళు సరే ఆయన మీద ఏం అవినీతి ఉందో అని యావత్తు తెలుగు ప్రజలు మొత్తం చూశారు. ఏమీ లేనప్పుడు కదా ఆయనకు మరి అంత పట్టం కట్టారు అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళు కట్టవచ్చును, ప్రజలు ఇవ్వచ్చును, ఒకవేళ వాళ్ళకి ఏదో సరే అని ఇవ్వచ్చును. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలకు ఏమో 20 మొత్తం ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు కేంద్రము పెద్దది కదా. అన్ని రాష్ట్రాల సీఎంలు అనుకుంటే ఏం చేస్తున్నారు, ఏమి తప్పు చేస్తున్నారు లేదు అని ఒక్కసారిగా మోడీ గారు తెలుసుకోగలుగుతారు కదా. మరి వాళ్ళ దగ్గర ఉంటే ఊరుకుందురా? వాళ్ళను కాదనుకుంటే ఎలా ఉంటుంది, అవుననుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం చాలా చూసాం. అందుకని వెన్ను తట్టాడు ఆయన నిజాయితీకి అనేది మనం గమనించాలి. అది గమనించకపోతే మనం ఇక్కడ 2 క్వశ్చన్లు. ఒకటి ఏంటంటే వారాహి, అది అమ్మవారు ఎంత బలమైన ఈ వ్యక్తి అనేది అక్కడ అమ్మవారి పేరులో ఎంత బలం ఉందనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ వారాహి అని తలుచుకున్నప్పుడే మనకి గుండెలో ఒక ధైర్యం అనేది వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ్ భేరి యాత్ర అని మొదలుపెట్టినప్పుడే ఆయన విజయం అందులోనే కనిపించింది అనుకోవచ్చా? అంటే జాతకం ప్రకారం అమ్మవారు ఈ వారాహిలోనే వెనకుండి నడిపించింది అనుకోవచ్చా? మీరు దీని జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పమంటే. జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పటం అంటే అమ్మ, వారాహి అనేటువంటిది ఆయన పెట్టడంలో ఆయన ఏమనుకుని పెట్టారో తెలియదు. మనం ఒక సముద్రంలో పడినటువంటి భూమిని మొత్తాన్ని ఒక్కసారిగా పైకి తీసుకొని వచ్చినటువంటి ఇది ఎలా అయితే ఉందో, ఈనాడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దీంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవముతోనూ పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదలతోనూ ఒడ్డున పడేసుకున్నారు అనేటువంటిదే తెలుస్తుంది కదా ఒక రకంగా వాళ్ళు. ఇంకా దానికి వేరే చెప్పడం ఏముందుకు? ఇంకా ఆయన్ని ఎన్ని రకాలుగా విమర్శించినారో మామూలుగా మేము విమర్శల జోలికి మేము వెళ్ళరాదు, కానీ మేము జాతక ప్రకారంగానే చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు సహజం. వాళ్ళని వీళ్ళంటారు, వీళ్ళని వాళ్ళంటారు, ఎందుకన్నారు ఏమిటి అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ కాకపోతే ఆయన యొక్క గ్రహస్థితులు పట్టుదల చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకటి పట్టుకున్నారు అంటే అది ఉడుంపట్టు. మళ్ళీ ఆయనకు శత్రువుకైనా చెడుపు చెయ్యాలి అనేటువంటి మనస్తత్వం ఉండదు. అయిపోయింది కదా, దట్స్ ఆల్, మన పని మనం చేసుకువెళదామనేటువంటి మనస్తత్వమే. కానీ ఇంకేదో మళ్ళీ తర్వాత ఏదో ఇది చేయాలి అది చేయాలి అనేటువంటి ఆ తత్వం ఉంటుంది అని నేను అనుకోను. ఎందుకంటే జాతకం తెలుసు కాబట్టి సున్నితమైన మనస్తత్వం. శత్రువు తన దగ్గరికి వచ్చి కూర్చుంటేనే రా అని పిలిచి ఆలింగనం చేసుకుని కూర్చొని కాఫీ ఇచ్చి భోజనం పెట్టి పంపించే తత్వం తప్ప ప్రతీకార చర్యలు చేయాలి అనేటువంటివి ఉండవు ఆయనలో.